హలో ఫ్రెండ్స్, ఈరోజు నా హంటర్ 350తో మా రెగ్యులర్ వర్క్షాప్కి వచ్చాను. మా దోస్తుల వర్క్షాప్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నాకు దగ్గరుండి ఏది ఎలా కావాలంటే అలా నాకు చేసిస్తారనమాట. ఇప్పుడు హంటర్ 350తో వర్క్షాప్కి అయితే వచ్చాను. ఈ కంపెనీతో వచ్చిన షాక్ అబ్జర్వర్స్ చాలా హార్డ్గా ఉన్నాయి. నా బండి మోడల్ వచ్చేసి 2023 మోడలు. నేను మా బాబుతో కలిసి డ్రైవింగ్ చేసేప్పుడు నేను పిలియన్ రైడ్లో కూర్చున్నప్పుడు ఏమైందంటే నాకు చాలా అసౌకర్యంగా అయితే అనిపించింది, అనీజీగా. అందుకని చెప్పని ఈ షాక్స్ తీసేసి పల్సర్ 220 షాక్స్, నైట్రాక్ షాక్స్ అయితే మార్దామని చెప్పని డిసైడ్ అయ్యాను. చాలామంది అడుగుతున్నారు పల్సర్ 220 షాక్స్ హంటర్ 350కి సెట్ అవుతాయా అని. అయితే ఏదైనా మార్పులు చేసే ముందు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మేము ఇక్కడ నైట్రాక్స్ షాక్స్ అయితే వేస్తున్నాము. ఈ బైక్ రైడింగ్కి కంఫర్ట్ని ఇస్తాయా లేదా ఏంటనేది చూద్దాము. ఈ నైట్రాక్స్ షాక్స్ వచ్చేసి మీకు స్క్రోలింగ్లో ఇచ్చిన నెంబర్ అది చూడండి. దీని కాస్ట్ అది మనకి ఈచ్ వన్ వచ్చేసి 1460 పడుతుంది. పార్ట్ నెంబర్ వచ్చేసి DK 171014. నాకు వచ్చేసి టోటల్ 2600కి వచ్చింది డిస్కౌంట్ పోను. టోటల్ వచ్చేసి 2920. డబ్బులు అయితే చాలా ఆదా చేసుకోవచ్చు. యాక్చువల్గా నా బండికి కూడా బ్లాక్ కలరే, ఇది కూడా బ్లాక్ కలర్ ఉన్నాయి. అందుకని చెప్పి నేను తీసుకున్నా. ఇది వచ్చేసి ఇప్పుడు మనం బైక్తో రిమూవ్ చేసిన స్టాక్ అనమాట. ఇది షాక్ అబ్జర్వర్. ఆఫ్టర్ మార్కెట్ నేను తీసుకున్న పల్సర్ 220 నైట్రాక్స్ షాక్స్ అయితే ఇవి. దీని సైజ్ అయితే చెక్ చేసుకుంటున్నా. ఒకసారి మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చెకింగ్ చేస్తున్నాడు. ఇతను నా దోస్తు నాగరాజు. వీళ్ళ అన్న పేరు వెంకటేష్ అనమాట. ఇది వెంకీ బైక్ మోటార్ సర్వీసెస్. యాక్చువల్గా ఈ హోల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. మేమైతే ఈ ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నాము వాషర్స్ తీసుకురావడానికి. ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి మళ్ళీ వాషర్స్ తీసుకుని రిటర్న్ అయితే అయిపోయాము. మనం వాషర్స్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూసుకుని. చెకింగ్ అయితే చేస్తున్నాడు మనకి సెట్ అవుతుందా లేదా ఏంటి అని చెప్పని, ఎన్ని వాషర్స్ పడతాయి ఏంటి అని చెప్పని. మనకి ఏమవుతుందంటే ఈ హంటర్ 350కి వచ్చేసి ఈ పల్సర్ నైట్రాక్స్ వేసేటప్పుడు ఆ నైట్రాక్స్ క్యాన్ ఉంది కదా, అది మనకి శారీ గార్డుకి అడ్డం వస్తుంది అనమాట. మనం శారీ గార్డ్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి, అది కంపల్సరీ. మాకైతే టూరింగ్ బైక్ కాబట్టి మేము లాంగ్ రైడ్ చేస్తాం కాబట్టి మాకైతే శారీ గార్డ్తో పని లేదు యాక్చువల్గా. అందుకని చెప్పని అతను తీసేయాలంటే సరే చూసి అటు ఇటు తర్జన పడిన తర్వాత లాస్ట్కి శారీ గార్డ్ అయితే రిమూవ్ అయితే చేసేసాము. చూస్తున్నాడు అయినా కూడా చేయకుండా వస్తుందా ఏంటి అని చెప్పేసి అని. కింద మీద పడుతున్నాడు, ఎలా చేద్దాం ఏంటి. చివరికి ఏమైందంటే డిసైడ్ అయ్యాడు అనమాట, శారీ గార్డ్ తీసేయాలన్నా అని చెప్పని. నేను ముందే చెప్పాను తీసేయి తమ్ముడు అని చెప్పని. ఇవి వాషర్స్. ఇవి మొత్తం మనం పైన కింద సెట్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ వెంకీ బైక్ సర్వీసెస్ పాయింట్ అనమాట. నా యాక్టివా కానీ నా బైక్ కానీ ఇక్కడే రిపేర్ చేయించుకుంటా. నాకు దగ్గరుండి ఎలా కావాలంటే అలా మాడిఫై చేసి దగ్గరుండి ఏం కావాలంటే అది చేసిస్తారు. నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. అందుకే ఇక్కడ చేయించుకుంటాను నేను. షోరూమ్కి అయితే వెళ్ళను. ఏదన్నా వాళ్ళు నాకు చెప్తారు అన్న అవుతుందా లేదా అని చెప్పేసి అని. అవుతుందంటే అవుతుందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. లాస్ట్గా ఏమైందంటే మొత్తానికి వాషర్స్ అవి పెట్టి ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాము. అది వాషర్ చూస్తున్నాం అనమాట, ఎన్ని పడతాయి ఏంటి, మనకి ఎంతవరకు అది ఇది అవుతుందని చెప్పేసి అని. మొత్తానికి లాస్ట్కి ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. ఇది ఫైనల్గా ఏంటంటే నైట్రాక్ షాక్స్ ఇన్స్టాల్ చేసాము.
రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పని నమ్ముతున్నాను నేనైతే. మీరు కూడా ఇలాంటి మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఎక్స్పర్ట్ మెకానికల్ సలహా అయితే తప్పకుండా తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.